వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందన్న అంశాల నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ ఎలా ట్రేడ్ చేస్తారు, ప్రొఫెషనల్ ట్రేడ్ చేసే టూల్స్ ఏవేవి ఉంటాయి, ఏ మెటీరియల్ నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ పారామీటర్స్ ఫాలో కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి అన్న అంశాల వరకు అన్ని అంశాలు కూడా ఇందులో కవర్ అవుతాయి. సో చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక స్టాక్ కొనుగోలు చేయడం అందరూ చేస్తాం, కానీ ఎక్కడ అమ్మాలి, ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ సప్లై ఉంది, సప్లై ఉన్నప్పుడు ఎక్కడ ఈ స్టాక్ని అమ్ముకొని బయటపడవచ్చు, ఒక యాక్టివ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా ఏ విధంగా ఉండాలన్న అంశాలు కూడా నేర్చుకుంటారు. సో స్టాక్ కొనుగోలు చేయడం కాకుండా ఎక్కడ అమ్మాలి, ఎక్కడ అమ్మితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అన్న అంశాలను కూడా మీరు యాజ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటారు. అలాగే హెడ్జింగ్ మెకానిజం ఏ విధంగా పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అన్న అంశాలను కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం. కాబట్టి అటు ఇన్వెస్టర్స్కి ఇటు ట్రేడర్స్కి ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం. సో మార్కెట్స్లో ఒక ప్రొఫెషనల్ దగ్గర నుంచి నేర్చుకుంటే ఏ విధంగా మన మైండ్ సెట్ మారుతుందన్న అంశాలు కూడా మీరు ఈ కార్యక్రమంలో తెలుసుకోవచ్చు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్టోబర్ 6వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రతి బ్యాచ్కి 10 నుంచి 15 మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే 1-to-1 అనలిస్ట్కి, మెంటార్కి, స్టూడెంట్కి మధ్య మరింతగా టైం ఇవ్వాలి, మరింతగా వాళ్ళకి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో ప్రతి బ్యాచ్లో కూడా మనం గరిష్టంగా 15 మంది మాత్రమే తీసుకుంటూ ఉంటాం. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి. ఇక ఆసక్తి ఉంటే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వివరాలు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు తెలుసుకుంటారు. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 4th అక్టోబర్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది చూద్దాం. గోల్డ్లో స్టిల్ ఇంకా ఈ కొనుగోళ్ల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ $4,000 దగ్గరికి గోల్డ్ వెళ్ళడం పెద్ద కష్టంగా కాదు అన్నట్టు కనిపిస్తుంది. $3,912 నిన్న కూడా ఆల్మోస్ట్ 1.2% దాకా, ఎస్పెషల్లీ సిల్వర్ 3.5% దాకా జంప్ కూడా చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ప్రెషస్ మెటల్స్ అన్నింటిలో కూడా, ఈవెన్ ప్లాటినం 4% దాకా జంప్ తీసుకుంది, కాపర్ 3%. మోస్ట్ ఆఫ్ ది ప్రెషస్ మెటల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ షట్ డౌన్ వరీస్ ఒకటి అండ్ రేట్ కట్ బెట్స్, ఈ రెండు కూడా ఓవరాల్గా ఈ ప్రెషస్ మెటల్స్ని ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్లో కొనుగోళ్ల మద్దతుని అయితే తీసుకొస్తున్నాయి. అయితే ఎంతకాలం ఇది సస్టైన్ అవుతుంది అన్నది నాకైతే కొద్దిగా డౌట్స్గా ఉన్నాయి. బట్ ఇండస్ట్రీ మాత్రం ఇది $6,000 దాకా వెళ్తుందా, $5,000 దాకా వెళ్తుందా, ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది. కానీ బట్ సమ్హౌ గోల్డ్ విషయంలో మాత్రం కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్కి అంత గొప్ప కండ్యూజివ్ అట్మాస్ఫియర్ ఏం కనిపించట్లేదు. రిస్క్ రివార్డ్ రేషియోలో చూసుకుంటే రిస్క్ ఎక్కువగా ఉందన్నట్టుగా అయితే నాకు పర్సనల్గా అనిపిస్తుంది. బట్ చూద్దాం, ఐ మే బీ రాంగ్ ఆల్సో. బట్ మనం ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి, అట్లీస్ట్ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మనం మెజారిటీ మనల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు పాత కాన్ఫరెన్స్లో చాలా సందర్భాల్లో మనం చెప్పే ఉన్నాం, 5-10% అట్లీస్ట్ మీరు గోల్డ్లో బెట్ అయితే చేసి పెట్టండి. ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి $2,400, $2,300 దగ్గర నుంచి మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. బట్ ఎంతమంది బెనిఫిట్ పొందారో దీని నుంచి అయితే తెలియదు. కానీ బట్ సంహౌ ఇక్కడ కొద్దిగా స్టాన్స్ అయితే మారుతుంది నాది. యుఎస్ పాయింట్లో మనకి నాస్డాక్ 1/4% మేర నష్టాలతో ముగియగా, అండ్ డౌ జోన్స్ 0.5% మేర లాభాలతో S&P 500 ఒక ఫ్లాట్గా క్లోజ్ అయింది. రోబస్ట్ కన్జంప్షన్, బుల్వర్క్ అగైన్స్ట్ ఎక్స్టర్నల్ షాక్స్. సో ఎఫ్ఎం చెప్తున్నారు, కంట్రీస్ ఎకనామిక్ లెవరేజ్ ఎవాల్వింగ్ అమిడ్ గ్లోబల్ అన్సర్టనిటీ. సో ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా దేశీయంగా డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం, దట్టు రోబస్ట్గా ఉండడం అనేది ఆ ఎక్స్టర్నల్ షాక్స్ని క్వశ్చన్ చేస్తుంది. సో అందువల్ల ఈవెన్ చైనా కూడా ఇంతకాలం అన్సర్టన్గా ఉంది, కోవిడ్ నుంచి బయటపడింది, అంత పెద్ద షాక్ని ప్రపంచం అంతా కూడా దూరం పెట్టింది. కోవిడ్ టైంలో చైనాను దాదాపు 3-4 సంవత్సరాల పాటు, అంటే స్టిల్ ఇంకా ఎకానమీ సస్టైన్ అయింది అంటే కూడా ఓన్లీ డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్యాటర్న్స్ మాత్రమే దీనికి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సో చైనా చెప్పాం గతంలో కూడా, నేను వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 15 days అక్కడ స్పెండ్ చేసి, ప్రపంచానికి చైనా అవసరం ఉంది కానీ చైనాకు ప్రపంచం అవసరం లేదు. ఎందుకంటే డొమెస్టిక్ ప్యాటర్న్స్, డొమెస్టిక్ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్జంప్షన్. వాళ్ళతో పోలిస్తే మనం చాలా సందర్భాల్లో చాలా వాటిల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం అని చెప్పుకోవచ్చు. పర్ క్యాపిటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ, ఆర్ఎల్స్ కన్జంప్షన్లో చూసుకున్నా కానీ. సో ఇప్పుడు మళ్ళీ మనకి కన్జంప్షన్స్ స్టార్ట్ అయింది. GST 2.0 అనేది దానికి ఒక మొమెంటమ్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అందువల్ల
ఇక్కడ చూస్తున్నాం 1.5 టన్ ఆల్మోస్ట్ 3000 అంటే 10% దాకా తగ్గింది. టీవీస్ దాదాపు 3.5%గా మెజారిటీ ఆఫ్ ది జనాలకి ఏవేవి అవసరం అవన్నీ కూడా బాగా తగ్గి ఉన్నాయి తరుణంలో ఇవన్నీ మనకి ఓవరాల్గా గ్లోబల్ షాక్స్ని తట్టుకుని నిలబడే పరిస్థితి ఆ సామర్థ్యం మనకైతే వచ్చింది. సోరింగ్ ప్రైజెస్ స్టాల్ దసరా గోల్డ్ రష్ వాల్యూమ్ డౌన్ 25% దిస్ ఇయర్. సేల్ రైజ్ 30 to 35% in terms of value. Gold and silver coins see uptick in demand. సో దసరా డిమాండ్ తగ్గింది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇండియా యాంకర్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ వోల్టైల్ వరల్డ్. ఆర్బీఐ గవర్నర్ నిన్న మాట్లాడుతూ మల్హోత్రా క్రెడిట్స్ పాలసీ మేకర్స్ అండ్ కార్పొరేట్ ఫర్ ఇండియాస్ రెసిలియంట్ ఎకానమీ. ఇండియా ఓవరాల్గా ఈ వోల్టైల్ వరల్డ్లో స్థిరంగా ఒక లంగర్ వేసుకొని పటిష్టమైన స్థితిలో ఉంది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా గారు నేను మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఇండియా కెన్ గ్రోత్ 7 to 8%. కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్లో మాట్లాడుతూ భారత్ 7 నుంచి 8% వృద్ధి రేటును సులువుగా అందుకునే అవకాశం ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. అలాగే ద గ్లోబల్ ఎకానమీ ఈజ్ లైక్లీ టు పర్ఫార్మ్ బిలో ఇట్స్ ట్రూ పొటెన్షియల్ ఫర్ సమ్ టైమ్ గివెన్ ద డైవర్జింగ్ గ్రోత్ ట్రాజెక్టరీస్ అక్రాస్ కంట్రీస్ అనేది ఓవరాల్గా అని చెప్పినమాట. సో 7 to 8% అంటే ఈ పరిస్థితుల్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో డొమెస్టిక్ ఇంకా ఫుల్ లెంత్లో కనుక మనకు కన్జంప్షన్ పెరిగితే మరింతగా కంపెనీస్ మరింతగా మార్కెట్స్ కూడా బెనిఫిట్ అవుతాయి. దలాల్ షీట్ గెయిన్స్ ఎ బిట్ ఈవెన్ యాజ్ ఆర్బీఐ చీర్ ఫేడ్స్ యూజ్ ఎనీ డిప్స్ టు బై. నిన్న సమ్మాన్ క్యాపిటల్ కొనుగోలు వార్తల నేపథ్యంలో 20% దాకా పెరిగింది. ఏజిస్ లాజిస్టిక్స్, నెట్ వెబ్, ఏజిస్ వోపాక్, టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా 15% ఓవరాల్గా ఈ వీక్లో పెరగడం అయితే చూసాం. నష్టపోయిన వాటిలో ఫస్ట్ సోర్స్, ఆదిత్య బిర్లా, బజాజ్ హోల్డింగ్స్, సిక్లర్క్స్, డిక్సన్ లాంటివి కూడా కొద్దిగా బలహీన పట్టడం అయితే మనం చూడవచ్చు. యాక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా అవుతుంది. కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంచుకోవడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. లెన్స్కార్ట్ 8,000 కోట్ల రూపాయల ఐపీఓకి సెబీ నుంచి అనుమతి లభించింది. ఐవేర్ రిటైలర్గా చిన్న కంపెనీగా మొదలైన సంస్థ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు సమీకరించిపోతుంది. సో ఎంత పొటెన్షియల్ ఉంది ఒక స్టార్టప్కి అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రికార్డ్ నవరాత్రి సేల్స్ ఇన్ డికేడ్. గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈసారి నవరాత్రికి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. మారుతి సేల్స్ ఏకంగా 100% వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ పెరిగిందట. ద కంపెనీ రిపోర్టెడ్ 3.5 lakh bookings with నియర్లీ 2.5 lakh పెండింగ్ బుకింగ్స్ బై ది ఎండ్ ఆఫ్ నవరాత్రి పీరియడ్. M&M రీటైల్ జమ్ దాదాపు 60% పెరిగింది. అలాగే హుందాయ్ కూడా ఆల్మోస్ట్ 72% దాకా పెరిగింది అనేది కూడా ఓవరాల్గా చెప్తున్నమాట. అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విషయంలో ఎల్జీ, హైర్, గోద్రేజ్ లాంటివి కూడా మంచి డబుల్ డిజిట్ గ్రోత్ని నమోదు చేస్తున్నట్టు చెప్తున్నాయి. అలాగే హైర్ దాదాపు 85% మేర సేల్స్ సోర్ అయ్యాయని ఓవరాల్గా వాళ్ళు చెప్పిన మాట. సో ఈసారి వచ్చే క్వార్టర్లీ నెంబర్స్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసి ఉంటుంది కాబట్టి సో కొద్దిగా అప్రమత్తమై కూడా కొనడం మంచిది. ఐపీఓ ఫైలింగ్ టాలీ నియర్స్ 200 దిస్ ఇయర్, మోస్ట్ ఇన్ 3 decades. గత 3 decadesలో 30 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఐపీఓ ఫైలింగ్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సర్పాస్డ్ కంబైన్డ్ సబ్మిషన్స్ ఇన్ ఫస్ట్ 9 months ఆఫ్ 23-24. 200 ఐపీఓ ఫైలింగ్స్ అంటే మార్కెట్స్ నుంచి డబ్బులు సమీకరించేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నాయి అనేది కూడా ఒక అప్డేట్గా అయితే ఉందంటే మార్కెట్లో జనాలు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం డిమాండ్ బాగా పెరుగుతుంది. కొన్ని ఇష్యూస్కి మంచి ఆఫర్ ఉండి మంచి పొటెన్షియల్ ఉండి ఎన్ని రెట్లు పెట్టి కొనుగోలు చేయడానికైనా జనాలు సిద్ధంగా ఉన్నారు. అందుకే సబ్స్క్రిప్షన్స్ 50 times 100 times కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. ఆఫ్టర్ 7 years ఐహెచ్హెచ్ ఫైనల్లీ గెట్స్ సెబీ గో హెడ్ ఫర్ ఫోర్టిస్ ఓపెన్ ఆఫర్. 2018లో 170 ఓపెన్ ఆఫర్ ఇస్తే ఇప్పుడు అది ట్రేడ్ అవ్వడమే దాదాపు 980 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మలేషియన్ జైంట్ ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ ఆన్ ఫ్రైడే సెట్ ఇట్ హెస్ సెక్యూర్డ్ అప్రూవల్ ఫ్రమ్ ద సెబీ. ఓపెన్ ఆఫర్ ద్వారా వాళ్ళు స్టాక్ కొనుగోలు చేసేందుకు టు అక్వైర్ 26% ఆఫ్ ది స్టేక్ ఇన్ ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ మలార్ హాస్పిటల్స్. సో కొత్త ప్రైజింగ్ ఏంటి అని కూడా మనకు త్వరలో తెలుస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కట్ ఏజెంట్స్ స్లైస్ టు గివ్ కస్టమర్స్ ద జిఎస్టీ ఫుల్ పై. సో జిఎస్టీ బెనిఫిట్స్ని మరింతగా అందజేయడానికి తమ ఏజెంట్స్కి ఇచ్చే కమిషన్లో కోత విధిస్తోంది ఎల్ఐసి. వాల్యుయేషన్స్ వెయ్యి అండ్ ఎస్ఆర్ఎఫ్ అవుట్లుక్ గెయిన్స్ ఫ్యాక్టర్డ్ ఇన్. రెగ్యులేటరీ చేంజెస్ మే డూ లిటిల్ టు హెల్ప్. ఇక్కడ యాజ్ ఆఫ్ నో 6 నెలల కనిష్ట స్థాయి దగ్గర ఎస్ఆర్ఎఫ్ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా టైల్ విండ్స్ ఉన్నప్పటికీ కూడా యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది కొద్దిగా వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ రికవరీ ప్రైజెస్లు ఏం కనిపించకపోవడం, స్పెషాలిటీ అండ్ కమాడిటీ కెమికల్స్లో కూడా కొద్దిగా స్టాక్ అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అన్నది కూడా ఓవరాల్గా స్టోరీ సారాంశంగా ఉంది. సో చైనా లెడ్ ప్రెషర్ ఎక్కువగా యాజ్ ఆఫ్ నో ఉన్న ఈ తరుణంలో
మెజారిటీ న్యూట్రల్ రేటింగ్స్ అయితే ఉన్నాయి. 2800 దాకా వాల్యుయేషన్స్ ఇస్తూ దాని టార్గెట్ ప్రైస్ ఇస్తూ విత్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే చెప్తున్నాయి ఎస్ఆర్ఎఫ్ విషయంలో. గోల్డ్మ్యాన్ సాక్స్ బెట్ ఆన్ ఇండియన్ ఏరోస్పేస్ ప్రివర్స్ ప్రైవేట్ ఫర్మ్స్. సో డిఫెన్స్ దాదాపు 50,000 కోట్ల రూపాయల టార్గెట్ని, ఎక్స్పోర్ట్ టార్గెట్ని పెట్టుకునే తరుణంలో అలాగే దీన్ని మరింతగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కాకుండా ప్రైవేట్ రంగ కంపెనీల మీద దృష్టి పెట్టింది గోల్డ్మ్యాన్ సాక్స్. సో తమ రికమెండేషన్స్ కూడా ప్రైవేట్ కంపెనీస్కే చెప్తుంది. ఇలా బై రికమెండేషన్ ఇస్తూ సోలార్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాటర్న్స్, పీటీసీ ఇండస్ట్రీ స్టాక్స్ బై చేసే అవకాశం ఉంది, బై చేయవచ్చు, మంచి పొటెన్షియల్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాగే భారత్ డైనమిక్స్ విషయంలో మాత్రం సెల్ రేటింగ్ ఇస్తుంది గోల్డ్మ్యాన్ సాక్స్. బ్యాంక్స్ టు క్లియర్ చెక్స్ ఆన్ సేమ్ డే ఫ్రమ్ టుడే. సో ఇవాళ నుంచి సేమ్ డే బ్యాంక్స్ చెక్స్ క్లియర్ చేయబోతున్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇది. హెచ్సి రిజెక్ట్స్ అనిల్ అంబానీస్ ప్లీ అగెయిన్స్ట్ ఎస్బీఐ కాలింగ్ హిస్ అకౌంట్ ఫ్రాడ్. సో తన అకౌంట్ని ఫ్రాడ్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన అంశం మీద హైకోర్టుకి వెళ్ళారు అనిల్ అంబానీ. అయితే దీన్ని రిజెక్ట్ చేసింది హైకోర్టు. ఇది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. రామకృష్ణ ఫోర్జింగ్స్ ఐస్ రైల్ పుష్ విత్ కాంపనెంట్స్ ఫర్ బుల్లెట్ ట్రైన్స్. సో ఇండియాలో ఇప్పుడు అతిపెద్ద కంపెనీగా బుల్లెట్ ట్రైన్స్కి ఏకైక సరఫరాదారుగా ఉండబోతోంది రామకృష్ణ ఫోర్జింగ్స్. కలకత్తాకు చెందిన ఈ కంపెనీ క్రూషియల్ రైల్వే ఫోర్జ్డ్ వీల్స్ని సరఫరా చేయబోతోంది. 2030 నాటికి ఓవరాల్గా ఈ రైల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ దాదాపు 20% చేరుకుంటుంది అనేది యాజమాన్యం చెప్తున్నమాట. తాజాగా వీళ్ళు టిటాగర్ వ్యాగన్స్తో కలిసి ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కూడా మరింతగా బెనిఫిట్ అయితే తీసుకురాబోతుంది. రాబోయే కాలంలో ఈ డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఎస్పెషల్లీ బుల్లెట్ ట్రైన్స్ విభాగం నుంచి మరింత బెనిఫిట్ అవుతుంది, మరింత ఆర్డర్స్ వస్తాయని చెప్పి కూడా కంపెనీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇప్పటివరకు ఎవరు కాంపిటేటర్ కూడా లేరు కంపెనీకి ఈ విభాగం విషయానికి వచ్చినట్టయితే. కుదిరేముక్క నిన్న 20% మేర పెరిగింది. సండూర్ మ్యాంగనీస్ కూడా దాదాపు 16% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిసి 45 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నన్ను జంప్ అయితే చూసాం. టాటా ఎలక్సీ వరుస నష్టాలకు పెరిగిపడి నిన్న కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవ్వటం చూసాం. పూనావాలా ఆల్ టైమ్ హై హిట్ చేసింది. ఈ ఫిజికల్లోనే దాదాపు 50% మేర పెరిగింది. 300 రూపాయల నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇది. 350 పైన అక్కడి నుంచి ఎక్కడ ఆ తర్వాత ఆగిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. చాలా స్ట్రాంగ్ మొమెంటం పూనావాలా ఫిన్కార్ప్లో వస్తుంది. మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.